అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే మామూలుగా ఎవరైనా కోల్కతాకు వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ పోయేసి క్వీన్ విక్టోరియా ప్యాలెస్ చూసి వస్తారు. ఎందుకంటే చూడడానికి చాలా అందంగా అద్భుతంగా ఉంటది అని చెప్పేసి. బట్ అందంగా అద్భుతంగానే కాదు, సెన్సిబుల్ కూడా ఉండాలి. ఎందుకు సెన్సిబుల్ అంటున్నా అంటే మన దేశం యొక్క చరిత్ర, మన వీరులు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గురించి తెలుసుకోవాలి. కాబట్టి కోల్కతాలో భవానీపూర్ లో ఎలిగెంట్ రోడ్ లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ ఇంటికి వచ్చిన. ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. అసలు మొట్టమొదట మన జెండాని బ్రిటిషర్లు పాలిస్తుండగానే మన భారతీయ జెండాని ఎగరేసిన అలాంటి సత్తా ఉన్న మొనగాడే ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో ఆయన ఇంటికి వచ్చామన్నమాట. వాళ్ళ నాన్న కట్టించిన ఇల్లు అంట ఇది. వాళ్ళ నాన్న పేరు జానకీనాథ్ బోస్. సో ఈ ఇల్లు కట్టింది 1909లో. సో అప్పుడు అంత పాత ఇల్లు ఇప్పుడు కూడా అట్లనే ఉంది. అయితే ఏం చేశారంటే ఇక్కడ గవర్నమెంట్ దాన్ని ఒక మ్యూజియం కింద మార్చిండ్రు. సో అప్పట్లో నేతాజీ ఉన్నప్పుడు వాళ్ళు వాడుకున్న వస్తువులు, కారు ఇలాంటివన్నీ కూడా లోపల ఉన్నాయి. అవి చూడడానికి మనం ఇప్పుడు పోతున్నాం, రండి. అట్లనే ఉంది ఇల్లు మాత్రం. సో వాళ్ళ డాడీది నేమ్ ప్లేట్ బోర్డు ఇది. అంటే బేసిక్ ఏంది, జానకీనాథ్ బోస్ కదా, అందుకే జేఎన్ బోస్ అని వాళ్ళ డాడీ పేరుది నేమ్ ప్లేట్ ఉందన్నమాట. అండ్ జానకీనాథ్ గారు ఆయన ఒక లాయర్గా పనిచేస్తుండే. అప్పటికి బాగా చదువుకున్న వ్యక్తి, లాయర్గా పనిచేస్తుండే. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నేతాజీ చంద్రబోస్కి. అయితే చంద్రబోస్ యొక్క గొప్పతనం ఏంటంటే అప్పటికి గాంధీ మూమెంట్ నడుస్తుంది. బేసిక్గా గాంధీ నాన్ వైలెన్స్ కదా. బట్ చంద్రబోస్ మాత్రం దానికి కొంచెం ఆపోజిట్ గా, కొంచెం అంటే యువకుడు కదా, కొంచెం ఆ ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహంలో యువకుడిగా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఇది మన దేశం, ఎవరి కాలో పట్టుకోవాల్సిన అవసరం లేదు, గల్ల పట్టుకొని అడగాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ఒక మిలిటరీ ట్రూప్ని తయారు చేసిండు ఆయన. దానికి పేరు కూడా ఉంది, మీ అందరికీ తెలుసు, అది ఆజాద్ హింద్ అని పెట్టారు దానికి. ఆజాద్ హింద్ అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ మిలిటరీ తయారు చేసిండు అన్నమాట. సో వీళ్ళు ఏంటి అంటే బ్రిటిషర్స్ నుంచి మన దేశాన్ని మనము కొట్లాడి గుంజుకోవాలి, ఎందుకంటే ఇది మనది అన్న విషయాన్ని గుర్తు చేసిన వ్యక్తి చంద్రబోస్. ఇక్కడ చంద్రబోస్ వాళ్ళ కార్ ఉంది, అంబాసిడర్ అయితే వింటేజ్ కారా. ఈ కార్లనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పారిపోయిండు అని రాసిండ్రు. యాక్చువల్గా ఎస్కేప్, గ్రేట్ ఎస్కేప్ అని రాసిండ్రు. సో ఇది కారు, వింటేజ్ కార్. అప్పట్లో ఈ వింటేజ్ కార్ వాడేటోళ్ళట. బేసిక్ ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఈ ఇంటి నుంచే ఆయన పారిపోయిండు అని అంటారు. మరి ఇక్కడనే ఉంది ఆ కార్, నాకు తెలియదుగా. సో యాక్చువల్గా ఏంటి అంటే ఆయన పారిపోయిండు అనే పదం నాకు ఇష్టం లేదు అండము. ఎందుకు అని అంటే ఇంకో కొత్త ప్లాన్తో వచ్చి ఇండిపెండెన్స్ సాధిస్తా అన్న దీంట్లో ఆయన పోయిండు. ఇది వింటేజ్ కారు, చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తారు. మంచి కలర్, మంచి బ్లూ, నాకు బాగా నచ్చింది. ఇలాంటి వింటేజ్ కార్లు ఇప్పుడు కూడా చాలా కాస్ట్లీగా. ఈ కార్ గురించి ముచ్చట్లు అన్నీ చెప్పేసిన, బట్ కార్ లవర్స్ కోసం ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే కార్ యొక్క మోడల్ చెప్తా. వాండరర్ W24 అనే ఈ కారు ద ఫస్ట్ ఎవర్ కార్ ఇన్ ఇండియా. అంటే ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఇలాంటి ఒక వింటేజ్ కార్, ఇదే ఫస్ట్ కార్. అది కూడా చంద్రబోస్ గారి ఇంట్లో వాళ్ళ అన్న శరత్ బోస్ గారు కొన్న కార్, ఆయన తీసుకొచ్చిన కార్ అనమాట. బేసిక్గా ఎప్పుడైతే వరల్డ్ వార్ II టైంలో ఎవరైతే బ్రిటన్కి అగేన్స్ట్గా కొట్లాడుతారో వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే మనకి ఇండిపెండెన్స్ రావడం ఈజీ కదా. అందుకోసం జపాన్కి పోయి వాళ్ళని కలిసి నేను ఇట్లా మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయనకంటూ ఒక పెద్ద మిలిటరీ గ్రూప్ని తయారు చేసుకొని ఈ వార్లో మనము బ్రిటన్కి
అగేన్స్ట్గా కొట్లాడినాం అనమాట. మన దురదృష్టం ఏంటంటే 1945లో ఎప్పుడైతే అక్కడ జపాన్కి వెళ్ళిండు కనుక ఈ వార్ అంతా అయిపోయింది. దాని తర్వాత ఒక ప్లేన్ క్రాష్ అయింది. ఆయన ఆ ప్లేన్లో ఉన్నాడు, ముందు కూర్చొని ఉన్నాడు, ముందు కూర్చున్న వాళ్ళు చనిపోయినరు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఆ వార్త అసలు జీర్ణించుకోవడానికి చాలా 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 కష్టమైంది. బట్ కొంతమంది నమ్మిండ్రు, కొంతమంది కాకుండా చాలామంది ఎవరైతే మనము పోరాడాల్సిందే, మన దేశం కోసం మనం పోరాడాలి, తెచ్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అస్సలంటే అస్సలు నమ్మలేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయిండు అని అంటే. ఎస్, ఆయన చనిపోయే వ్యక్తి కాదు, ఆయన పోరాటం చాలా గొప్పది అని చెప్పి నమ్మిండ్రు. 1945లోనే చంద్రబోస్ చనిపోయిండు అన్న వార్త ఏదైతుందో అది మొత్తం అన్ని పేపర్లలో పడ్డది. బట్ చాలా మంది దాన్ని నమ్మలేదు. అలాంగ్ విత్ ద గాంధీజీ ఆత్మ కూడా ఎక్కడనో చెప్తుండేనంట. ఆయన కూడా కొన్ని సందర్భాలలో అనడం జరిగింది, సుభాష్ చంద్రబోస్ మామూలుడు కాదు, ఆయన ధ్యేయం గొప్పది, ఆయన చనిపోయి ఉంటాడు, ఆయన కంపల్సరీ బతికే ఉంటుంటాడు అని చెప్పేసి. దాని తర్వాత ఒక రూమర్ వచ్చింది, అది నిజమా రూమరా అనేది ఇప్పుడు కూడా ఒక $1000 క్వశ్చన్ లెక్కనే మిగిలిపోయింది. ఏంది అని అంటే, ఉత్తరప్రదేశ్లో ఒక బాబా గుమ్నమి అని చెప్పేసి ఒక బాబాజీ ఉంటుండే. మీరు పక్కపక్కకి ఫోటోలు పెట్టి చూస్తే సుభాష్ చంద్రబోస్ ఆ గుమ్నమి బాబా ఇద్దరు కూడా ఒకటిలాగా కనిపించుకోవాలి అన్నట్టు. సో బాబా రూపంలో అంటే బాబా గెటప్ లా ఆయన తిరుగుతున్నాడు అని చెప్పేసి చాలా మంది ఒక టాక్ తీసుకొచ్చారు. బట్ లేటర్ ఆన్ ఆ బాబా అయోధ్యల 1985లో చనిపోయాడు. బట్ ఏదేమైనా కానీ ద మెయిన్ ఫ్రీడమ్ ఫైటర్స్లలో వీరుడు లాంటాడు అనమాట. ఏదైనా కూడా ఒక మంచి అగ్రెషన్ తోని డెసిషన్ తీసుకోవడము, ఒక మిలిటరీని తయారు చేయడం నాట్ స్మాల్ థింగ్. ఈ స్టైల్ ఏదైతే ఉందో, కట్టిన స్టైల్ చకాస్, చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఇలాంటి ఇల్లులు కట్టుకోవడానికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది కొంతమందికి, ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలని. అలాంటి ఇల్లు ఇది. సో పెద్ద పెద్ద దువ్లాలు, 2 floors బిల్డింగ్, ఇంత పెద్ద ఇల్లు, నాట్ అ జోక్. నిజంగా ఆ రోజులల్లో ఇలాంటి ఒక ఇల్లు కట్టిండ్రు అంటేనే చాలా గొప్పగా అనిపించింది నాకు. కానీ ఇంట్లోకి పోయి చూసిన తర్వాత అన్ని వస్తువులు కూడా చాలా బాగా ప్రిజర్వ్ చేశారు తెలుసా. నిజంగా చెప్పాలంటే కంప్లీట్ మ్యూజియంలా నేతాజీ గురించి తెలుసుకోవాలంటే చాలా ముచ్చట్లు ఉన్నాయి. సో ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్న విగ్రహం ఉంది కదా, చూసారు కదా, డాక్టర్ కిషోర్ కుమార్ బోస్. ఈయన కూడా ఫ్రీడమ్ ఫైటరే. ఈయన 1920లో పుట్టి 2000 వరకు బతుకున్నారు. ఈయన ఎవరు అని అంటే శరత్ బోస్ గారు ఉన్నారు, అంటే నేతాజీ వాళ్ళ అన్న. సో వాళ్ళ అన్న కొడుకు అనమాట ఈయన. అండ్ లోపల నేతాజీ వైఫ్, అసలు ఎప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లల ప్రస్తావనే రాదు బేసిక్గా. బట్ నేతాజీ చంద్రబోస్ వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప అనితది కూడా ఫోటో ఉంది. ఎంత క్యూట్గా ఉంది తెలుసా పాప నిజంగా. ఎప్పుడైతే ఈ World War II అప్పుడు ఒక డెసిషన్ తీసుకొని ఒక ముందుకు పోదాము అని చెప్పేసి ఒక ట్రూప్ ఆఫ్ పీపుల్ని, ఒక మిలిటరీని తయారు చేసుకున్నప్పుడు ఆయనకి ఒక దండ వేసారు, పూలదండ. ఆ పూలదండను కూడా ప్రిజర్వ్ చేశారు. ఆ పూలు కూడా ఉన్నాయి లోపల ఎండిపోయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అలాంటిది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ GOC కాంగ్రెస్ యూనిఫామ్ ఆయన వేసుకునేది ఏదైతుందో అదంతా కూడా ఆ GOC కాంగ్రెస్ యూనిఫామ్ అన్నట్టు అది. సో ఆ యూనిఫామ్ కూడా కంప్లీట్గా నీట్గా ప్రిజర్వ్ చేసి, ఆయన పెట్టుకునే అద్దాలు ఆయనకి ఒక మార్క్ అన్నాడు బేసిక్గా. నేతాజీ చంద్రబోస్ అంటే అద్దాలు అండ్ యూనిఫామ్. ఆ అద్దాలను కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. అండ్ నేతాజీ గారు జపాన్ ప్రెసిడెంట్తో దిగిన ఫోటోలు, అండ్ మహాత్మా గాంధీతో దిగిన ఫోటోలు, నెహ్రూతో తిరిగినవి, వాళ్ళ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. నేతాజీ పడుకున్న మంచము, వేసుకున్న చెప్పులు, వాడిన గొడుగు, నీళ్ళది మగ్గు. అప్పట్లో ఈ గిమ్ములు ఉండేటివి కాదు కాబట్టి ఒక స్ట్రాంగ్ స్ప్రింగ్తో ఉన్నవి ఇట్లా ఉన్నాయన్నమాట. సో దట్ వాటితో ఏంటి అని అంటే ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో దట్ ఈ ఆర్మ్స్ చాలా గట్టిగా తయారవుతాయి. అంతే కదా, మిలిటరీని తయారు చేసిన వ్యక్తి అని అంటే, దేశం కోసం పోరాడిన వ్యక్తి అని అంటే ఆ మాత్రం స్ట్రాంగ్ ఉండరా. వాళ్ళ అన్నకు రాసిన లెటర్ కూడా ఉంది దాంట్లో. సో వాళ్ళ అన్న కొంత ఇన్ఫర్మేషన్, ఆ లెటర్లో కూడా వాళ్ళు మళ్ళీ దేశం గురించి మాట్లాడుకోవడము. సో
సో ఇవన్నీ కూడా లోపల చాలా నీట్గా అమర్చిండ్రు. అండ్ ఇది ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలకు కూడా ఇంత బాగా మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఎస్, భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అనమాట. దీనికి ఏ టైంకి ఏంటంటే చాలా రూమ్స్ వల్ల కొన్ని పాడైపోకుండా ఉండడానికి, చెమట పట్టి వాసన రాకుండా ఉండడానికి ఏసీలు వేసి పెట్టిర్రు. సో తప్పకుండా ఈసారి మీరు అందరూ కూడా ఏం చేయండి అంటే కోల్కతాకి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని టు ఎడ్యుకేట్ దెమ్ తప్పకుండా ఇక్కడికి తీసుకురండి. క్వీన్ విక్టోరియాకి తీసుకుపోవడానికన్నా ముందు ఫస్ట్ ఇక్కడ అక్కడ పోవద్దని నేను అంటలేను. ఎవ్రీథింగ్ ఇస్ అ హిస్టరీ, డెఫినెట్గా ప్రతిదీ తెలుసుకోవాలి. కానీ దానికన్నా ముందు ఇక్కడికి వచ్చేసి చూపించండి, ఆయన యొక్క గొప్పతనం చెప్పండి. ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తించాల్సిన అవసరము తరతరాలుగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఎవరం లేము కాబట్టి. సింపుల్. సో అదే అనమాట ఇక్కడ ముచ్చట. సో నెక్స్ట్ కోల్కతాలో ఇంకా కొంచెం తిరగబోతున్నాను నేను, అవన్నీ అప్డేట్స్ ఇస్తాను. బట్ ప్రస్తుతానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్కి మాత్రం సెల్యూట్ కొట్టాలి అందరం.